మిర్చి బజ్జీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. ఈరోజు నేను చూపించే బజ్జీలు మాత్రం ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక 10 అయినా తినేస్తారు చాలా ఈజీగా. ఎందుకంటే మనం చేసే ప్రాసెస్ అనేది అంత టెంప్టింగ్‌గా ఉంటుంది. అంత టేస్టీగా ఉంటాయి. వేసుకున్న బజ్జీలని 2 పీసెస్ లాగా కట్ చేసుకొని మధ్యలో ఆనియన్స్‌తో స్టఫ్ చేసుకొని పైనుంచి లెమన్‌తో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఈ బజ్జీల కోసమైతే సపరేట్‌గా పెద్ద సైజు ఉన్న మిరపకాయలు మాత్రమే తీసుకోండి. అలా తీసుకుంటేనే మనం తీసుకున్న స్టఫింగ్ అనేది మిర్చిలోకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇప్పుడైతే ఈ పచ్చిమిరపకాయల్ని నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా మధ్యలోకి చీల్చేసుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ తింటారు అంటే లోపలున్న గింజల్ని అలానే ఉంచుకోవచ్చు. లేదంటే వాటిని కూడా రిమూవ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులోకి స్టఫింగ్ పెట్టుకోవాలి. మరి స్టఫింగ్ ఎలా ప్రిపేర్ చేసేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగానే ఎగ్స్‌ని అయితే బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీలో ఈ మిర్చిని అయితే ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారో అన్ని ఎగ్స్‌ని అయితే తీసుకొని బాయిల్ చేసుకోండి. అలా బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా సన్నగా తురిమేసుకోవాలి. ఇలా తురుముకోవడానికి వీలు కానప్పుడు చేత్తోటి స్మూత్‌గా స్మాష్ చేసుకోవాలి. చూడడానికి మన ఎగ్ అనేది ఈ విధంగా ఉండాలి పొడి పొడిగా. వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా తురిమేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా తురుముకున్న ఎగ్ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ ఎగ్ తురుములోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందాము. మెయిన్గా కావాల్సింది కొంచెం సాల్ట్, కొంచెం కారము, కొంచెం ధనియా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అయితే కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనము పిండి కలుపుకున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి దాన్ని బట్టి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇందులో మీకు ఇష్టం అనిపిస్తే కొంచెం ఆనియన్ లేదంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ మాత్రమే. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా మిక్స్ అవుతాయి. నెక్స్ట్ మనం ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిర్చిలోకి ఈ స్టఫింగ్ మొత్తాన్ని ఫిల్ చేసేసుకోవాలి. నేను కొంచెం చిన్న సైజు పచ్చిమిర్చిని తీసుకున్నాను కాబట్టి ఇలా వస్తుంది. మీరు ఇంకొంచెం పెద్ద సైజు మనము బజ్జీ మిర్చికి యూజ్ చేస్తాం కదా, ఆ పచ్చిమిర్చిని తీసుకుంటే కనుక మనకి ఎగ్ స్టఫింగ్ కూడా ఎక్కువ పడుతుంది. సో పిండి కలుపుకోవడానికి ముందే ఇలా పచ్చిమిరపకాయలన్నిటిలో స్టఫింగ్ అయితే పెట్టేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనము బజ్జీలు వేయడానికి బేసిక్గా పిండి బ్యాటర్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బజ్జీల పిండి అనేది ఫ్రీగా మిక్స్ అవ్వడానికి కొంచెం పెద్ద సైజు ఉన్న గిన్నె తీసుకోండి. అందులో 1 కప్పు లేదా 2 కప్పులు శనగపిండిని అయితే యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న మిర్చి క్వాంటిటీని బట్టి పిండిని అయితే తీసుకోండి, మనకు అర్థమవుతుంది కాబట్టి. నెక్స్ట్ అయితే ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ముందుగానే చెప్పినట్టు మనం స్టఫింగ్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ అనేది కొంచెం తగ్గించి వేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ పిండి బ్యాటర్ని అయితే కలుపుకోవాలి. రెగ్యులర్గా మనము పిండిని ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలానే మిక్స్ చేసుకోవాలి. బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థం అవ్వడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను. మనం పిండి కలుపుకున్న తర్వాత మన ఫింగర్ని డిప్ చేసినప్పుడు ఫింగర్ మొత్తానికి కూడా పిండి అనేది చక్కగా అతుక్కోవాలి. అలా ఉన్నప్పుడే మనకి పచ్చిమిర్చికి కూడా పిండి చక్కగా అతుక్కుంటుంది. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, అందులో కొంచెం సోడా పొడి కూడా వేసుకోవాలి. పిండి మొత్తము బాగా మిక్స్ చేసుకొని ఒక్కొక్క మిర్చిని అయితే దాంట్లో డిప్ చేసుకుంటూ ఆయిల్లో అయితే డ్రాప్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే స్టఫింగ్ పెట్టుకున్న సైడ్ పిండితోటి కవర్ చేసుకోవాలి. ఇలా చేస్తే స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ పిండి అనేది ఎక్కువ ఉంచుకోకూడదు. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా సైడ్ మొత్తం కూడా తీసేసుకోవాలి. అండ్ ఇలా చేయడం వల్ల మనకి మిర్చి అనేది లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతుంది. పచ్చిమిర్చి మొత్తాన్ని కూడా పిండితో కవర్ చేయకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. అలా ఉంటే మనం తీసుకున్న పచ్చిమిర్చి అండ్ దాని లోపల ఉన్న స్టఫింగ్ మొత్తం కూడా చక్కగా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకేసారి ఎక్కువ ఎక్కువ కాకుండా తక్కువ క్వాంటిటీలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, ఇవి బజ్జీలు ఎవరికైతే క్రిస్పీగా తినడం ఇష్టం ఉంటుందో వాళ్ళు ఇందులో కొంచెం కార్న్‌ఫ్లవర్ లేదంటే బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మిర్చి మొత్తాన్ని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పైనంతా గోల్డెన్ షేడ్ వచ్చేసిన తర్వాత ఒక సైడు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇదే విధంగా మీకు ఎన్ని బజ్జీలు అయితే కావాలో అవన్నీ కూడా వేసేసుకొని హ్యాపీగా సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే అసలు చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఈ బజ్జీలని ఇలా డైరెక్ట్గా కాకుండా వీటిని మళ్ళీ హాఫ్గా కట్ చేసుకొని మధ్యలో కట్ చేసి ఆనియన్స్తో స్టఫ్ చేసుకొని పైనుంచి కొంచెం ఉప్పు, కారము, నిమ్మరసంతో గార్నిష్ చేసుకొని
ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఫైనల్లీ అంతే గైస్, ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అలానే ఛానల్లో ఉన్న కొత్త కొత్త రెసిపీస్ని కూడా ఒకసారి లుక్ వేసి ట్రై చేసేయండి.